ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నేను నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించాలి. నీ సన్నిధి ఉంచను. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 23వ అధ్యాయం. నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చుని నేడులా నువ్వెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించు. అతని రుచిగల పదార్థంలో ఆశింపకు, అవి మోసపుచ్చు ఆహారం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అటు అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలుపుని చూడనే అది లేక ఎగిరిపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశం ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు వచ్చలేని వాంతో పక్షి భోజనం చేయకపోవాలని కొన్ని రుచిగల పదార్థాలను ఆశింపడుతుంది. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. తినుము తాగుమని అతడు నీతో చెప్పినే గాని అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. తినదాన్ని కట్టులేదని పలికిన ఇంపైన మాటలు చెప్తున్నాడు. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటలలో జ్ఞానం తృణీకరించు. పురాతనమైన పొలిమేర రాతను తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలో చేరబడుతుంది. వారి విమోచకుడు బలవంతుడు, అంతరంగమున వారి పక్షంలో నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనసు నుంచున్న తొలిగల మాటలు చెవియకుము. నీ రాజుని శిక్షించుట మానుకునుకుము, నీ బాలుని శిక్షించుట మానుకునుకుము. బెత్తంతో వాడిని కొట్టినలా వాడు చావకుండా. నా కుమారుడు, నీకు నీ హృదయములకు జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. 14 చదువు. బెత్తంతో వాడిని కొట్టిన ఇలా పాతాళం పోకుండా వాడి ఆత్మ నీవు తప్పించదు. 16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతర్యము ఆనందించుచున్నది. పాపులు నిన్ను చూచి ఆ హృదయం అందు నీ మత్సరపడుతుందని నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నిశ్చయముగా ముందుగతి రానివచ్చును, నీ ఆశలను కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకున్నాము. నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకును. ద్రాక్షరసం తాగువారితోనైనా మెచ్చిగా తినేవారితోనైనా ప్రవాసం చేయకుండా. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించటకు కారణమగు. నేను కానీ నీ తండ్రి ఉపదేశం అంగీకరించను, నీ తల్లి ముదిమి నిర్లక్ష్యం చేయకుండా. సత్యము అమ్మి వేయక దాన్ని కొని ఉంచుకున్నాము, జ్ఞానం ఉపదేశము వివేచన కొని ఉంచుకున్నాము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గల వారిని కన్నవాడు వారి వలన ఆనందందును. ఈ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిండు కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడు, నీ హృదయమునకు నాకేమో నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండలేము. వేశ్యలో తన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంటు, దోచుకుని వారు పొంచి ఉన్నట్లు అది పొంచి ఉండను. అది బహుమంది విశ్వాసఘాతకులుగా చేయను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి చవడం, ఎవరికి చింత, ఎవరికి ఏపీ లేని ధ్యానులు, ఎవరికి మనోదృష్టి. ద్రాక్షారసంలో పొద్దుగుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చేరు వారికే కదా. ద్రాక్షారసం ఎక్కి ఎర్రబడము, పుణ్యాల తంపలు ఆడుచుండగము. రుచిగా నుండుగాను దాని వైపు చూడకు. ఇమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్లపం వల్లే కాటు వేయును. విపరీతమైన కన్నులకు కనబడము, నీవు వెర్రి మాటలు తప్పుకోవు. నువ్వు నడి సముద్రంలో పండుకున్న వాళ్ళే నుండు, ఓడకు చివరలో పండుకున్న వాళ్ళే నుండు.
నన్ను కొట్టిన నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేను ఎప్పుడు నిద్ర మేల్కొందను, మరలా దాన్ని వెతుకుదను, నువ్వు తెలియదు. ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించి మరి ఫస్ట్ వర్షం చూసుకుంటే, నువ్వు వేలికతో భోజనం కూర్చునేలా నువ్వెవరి సమక్షంలో ఉన్నావో బాగా రుచికొచ్చును. నువ్వు తిండిపోతువైనలా నీ గొంతుకు కట్టి పెట్టుకును. అవి రుచిగల పదార్థం ఆశింపకు, అవి మోసపుచ్చు ఆహారములు. అంటే తిండిపోతులు మన గురించి కూడా దేవుడు వాక్యంలో చెప్పాడు. తిండిపోతులట దరిద్రులు అవుతారు. అందుకోతే తిండిపోతులుగా ఉండకూడదని దేవుడు చక్కగా చెప్తాడు అన్నమాట. తిండికి దాసత్యం అయిపోతారు. రుచిగల పదార్థములు కనిపించగానే ఎక్కువ తినాలని ఆశపడుతూ ఉంటాం. అంటే ఏది ఎక్కువైనా మన జీవితంలో పనికిరాదు. దేవుడు నీ గొంతుక కట్టి పెట్టుకుంటే ఏంటి? తిండిపోతు అనే తిండిపోతులు దేనికి పనికిరారు. నిజంగా తింటా ఉంటే శరీరంలో బాడీ కొవ్వు పెరుగుతుంది. శరీరం ఆ కొవ్వు పెరగడం వల్ల ఏమొస్తుంది? నడవలేడు, అనారోగ్యాలు ఏర్పడతాయి. అదే ఏం పని చేసుకోవడానికి వీలు కాకుండా అది అవసరం లేదు. కొందరు కొంచెమే తింటారు, లడ్డుగా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల బాడీ వరకు వస్తుంది. కొందరు తినకుండా లడ్డుగా అయిపోతుంటారు. అది అనారోగ్య స్థితిని బట్టి ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా యవనస్తులో ఉన్నప్పుడే జబ్బులు కొని తెచ్చుకుంటారు. తెలుసా? నిజంగా ఎట్లా అంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉండే లేదో దెబ్బ స్కూల్కి వెళ్ళాలని పొద్దున ఏం చేస్తాం, రెడీ అవుతాం. ఏ అన్నం ఉంటే తింటాం, లేకపోతే మధ్యాహ్నం వచ్చాం, ఇంటర్వ్యూలకు వచ్చాం. నేను చదువుకున్న ఇంటర్ స్టేజ్లో అలానే చేసాను. పొద్దున అమ్మ టీ చేసేది, తొందరగా తయారు 9 గంటలకే పోయేది స్కూల్. 9 గంటలకే మా టైం. 9 గంటలకి అంటే స్కూల్ అంటే అక్కడ 8:30కి అట్లా వెళ్ళి ముందు పోయిన వాళ్ళు ఏం చేస్తుంటుంది, ఆ క్లాసులలో చెప్పిన ఏమైనా రాసుకోకుంటే రాసుకుంటే ఇంకా టైం ఉంటుంది కదా, ఆడుకునేది. కరెక్ట్ స్కూల్ టైం కానీ వెళ్ళికొట్టే అలా పోయి కూర్చునేది. కానీ అన్నం ఉంటే తినిపోయేది, లేకపోతే ఇంటర్వెల్ కానీ కొట్టేది. 11 గంటల టైంలో ఇంటర్వెల్ అని కొడతారు. ఆ టైంకి వచ్చి ఆకలి అయితే తినేది. ఇక మళ్ళీ లంచ్ చేయకుండా లాస్ట్ సాయంత్రం వచ్చింది. ఇప్పుడు స్కూల్ అప్పట్లో మాకు బళ్ళు భోజనాలు పెట్టలేదు. ఇప్పుడు అందరికీ భోజనాలు అయిపోయి ఇంట్లో తినకుండా వండకుండా పర్వాలేదు, బయటికి వెళ్తే తిని వచ్చేస్తాం. మాకు అప్పట్లో బళ్ళ భోజనాలు ఎక్కడి లేవు. బాక్సులు పెట్టుకొని పోయేది. నేను తొలి స్కూల్లో ఎంతవరకు చదువుకున్నా 7, మన స్కూల్లో 3 క్లాసులు. ఈ నుంచి మనకి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది మేము చదువుకున్నాం. ఇప్పుడు రోడ్డు మీద నడిచేటోళ్ళే కనిపెడతాం. అర్థమైంది? అప్పటికిప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో చూసుకో. నడుచుకుంటూ 2 కిలోమీటర్లు పోయి పుస్తకాలు సంకని వేసుకొని వచ్చేటప్పుడు దేవుడు ఆ కృపాశక్తిని ఆరోగ్యం ఇచ్చాడు. నడుచుకుంటాం. ఇప్పుడు తిని అరిగించుకోవడానికి వాకింగ్ చేస్తాం. 2 కిలోమీటర్లు అంటే ఈ సొంత దూరం 2 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 2 కిలోమీటర్లు తిని అరిగించుకోవడానికి నడుస్తాం. రోడ్డు మీద ఎవరైనా నడిచేటప్పుడు కనిపిస్తారు. అన్నీ సైకిళ్ళు, బండ్లు, కార్లు, స్కూటర్లు కనిపిస్తాయి. మళ్ళా అట్లా ఉండేది. నువ్వు తిండిపోతే గొంతు కత్తిక పెట్టుకొని పోయింది. దేవుడి సందర్భాన్ని బట్టి వచ్చింది. తిండిపోతులుగా ఉండకూడదని చెప్పేవాడు. దేవుని మాటలు చక్కగా చెప్పేవాడు. ఇంకో వచనము, 6వ వచనము, ఎదుటివారిని మేలు వచ్చి వారితో కలిసి భోజనం చేయకువాడు రుచిగల పదార్థములు ఆశింపకు. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చేర్చుకొని తిరుగు తాగము అని అన్నాను. కానీ అతని నీతిలో చెప్పినే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. ఇందరూ ఓర్చుకోలేని వారు ఉంటారు. నిజంగా ఈ రోజులలో అదే ఉంది కన్ఫామ్గా. అసలు భయంకరమైన మనుషులు ఓర్చుకోలేని ఓర్వలేని తనం ఇప్పుడు అదే నడుస్తుంది.
నేను చదువుకునే టైంలో ప్రేమలు ఉండే. స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి ఆ ప్రేమలో ఆస్తి కోసం కొట్లాడుకొని తనుకునే రోజులు అయిపోయి ఏడున్నాయి. అస్సలు ప్రేమ లేని వారుగా తయారైపోయారు. మరి ఎదుటి వారు మేలూర్చని వారే ఉన్నారు, మేలూర్చని వారు. వాడికి ఇప్పుడు నేను చదువుకున్నాను, ఇది మా ఫ్రెండ్స్నే అనుకున్నాను. నాకు జాబ్ ఉంది, నా ఫ్రెండ్కి జాబ్ లేదు. నేను నా ఫ్రెండ్కి వస్తుంది కలిసిపోతే ఓకే. దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థాయిలో ఉంచుతాడు. నాకు జాబ్ ఉంది, నాకు లేదు. నేను ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటే ఇక్కడ బాగుంటుందా? దేవుడు ఒక్కొక్కరిని ఒక స్థాయిలో ఉంచుతాడు. ఎవరికి ఏది తక్కువ చేయడు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈనాడు మానవులలో అదే జరగదు. సైతాన్ని అదే ప్రవేశించి చేస్తుంది. మనుషుల ప్రేమను లేకుండా చేసి పెట్టేస్తుంది. ఎంత భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. ప్రేమ అనేది లేకుండా తాత జనరేషన్లో తాతకి అసలు ఎంత పలుకుబడి రోడ్డు మీద చెప్పులు కొట్టుకొని రోడ్డు మీద ఇటు బయటోళ్ళ మంది నచ్చింది, అటు బయటోళ్ళ మంది నచ్చింది. ఆయన కాడికి అందరు వచ్చి చెప్పులు కుట్టించుకున్నారు. ఆయన వచ్చినాడు ఎంతమంది వచ్చారు సార్, అసలు మనమే ఆశ్చర్యపోయినాం. అంతమంది వచ్చారు. పలుకుబడి అది మందలింపు అనేది ఉంటుంది. ఈనాడు అది మందలింపు ఉన్నదా? లేదు. అసలు మన మంచితనమే ఇతరులకు ఒక దారిలోనికి తీసుకొస్తాం. మనలోనే మంచితనం లేని ఇక ఏటోళ్ళు ఏడొస్తారు, ఏడొస్తారు మనలో మంచితనం. మనలో ఇలాంటి స్వభావాలు ఉంటాయి. ఎదుటి వారి మేలేర్చిన స్వభావాలు ఉంటాయి. కుతంత్రాలు ఎన్ని పెట్టుకున్నాక ఇక మంచితనం ఏడొస్తుంది మంచితనం. ఎదుటి వారి మేలు వచ్చిన వారితో కలిసి భోజనం చేయకమని చెప్తున్నాడు దేవుడు. ఒరవలేను అని తెలిసినాక ముందు కూర్చొని తింటే ఇక తిన్నది కక్కిందాక ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటాడు. హృదయంలో ఇది తిన్నాడు, అలా తిన్నాడు అని చూసుకుంటాడు. ప్రేమ గల చోట ఆకుకూర భోజనం తిన్నా చాలు. ప్రేమ ఉన్న కాడ ఆడు నీళ్ళు ఇచ్చిన తృప్తి ఉంటుంది. ఆ ప్రేమ ఆటోమేటిక్ మనకు అర్థమైపోతుంది. ఇక కొందరు ఉంటారు మనసుకు ఒక బయటకు ఒక తీరుగా మంచిగా తేనెగారిన మనుషుల్లాగా ఉంటారు. లోపడైతే ఇంత విషయం మనకు ఒక్క కక్కు మనం ఏమనుకుంటాం, ఇంత మంచుకున్నాడు అనుకునే నీళ్ళు ఇంత 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 ఇట్ట ఉన్నది ఇందురా. అది బయటపడ్డదాకా మనకు తెలియదు. అది మంచిగా తేనెలాగా మాట్లాడుతుంది కదా. అట్లా ఉంటాయి మానవుని. సో అర్థమైపోయిందా? అలాంటి దుర్దినాలలో జీవిస్తుంది. మరి ఎంత డిఫరెంట్ మన తాతకి, మన తండ్రికి, మన పిల్లల జనరేషన్కి వస్తుంది. మనం నేర్పాలి మన పిల్లలకి. చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను నేర్పము. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు రాని కొడుకు తప్పు చేస్తే గద్దించాలి. ఒకరు ప్రేమించాలి, ఒకరు గద్దించాలి. ఇప్పుడు అందరూ ఒకేసారి వాని మీద గద్దిస్తే అది వేరే విధంగా తయారవుతుంది. ఇప్పుడు నేను కొట్టి నువ్వు దగ్గర రాలిస్తే తప్పు చేసిన కూడా మనం కాము కొడతాం, తిప్పుతాం. అది ప్రేమ లక్షణం. బాలుడు నడవలసిన నేర్పము. అది పెరిగి పెద్దవాడి దాని నుండి తొలగిపోవడట. నిజమే, అది మాత్రం కరెక్ట్. చిన్నప్పుడు హృదయంలో నాటుకొని పోతుంది. చిన్నప్పటి నుంచి తన శ్రేష్ఠుల వల్ల తెలియబడుతుంది. నాకు మంచోడా చెడ్డోడు చిన్నప్పుడే తెలుసుకుంటాడు, తెలియబడుతున్నాడు. ఇక పెద్ద అయినాక ఎందుకు? అందుకే చిన్నప్పుడే తప్పు చేసి గద్దిస్తాం. వాళ్ళు చేయడం, అమ్మ కొడుతుంది, అమ్మమ్మ పిన్ని కొడుతుంది, మా డాడీ కొడుతుంది, మా నాన్న కొడుతుంది. ఆయనకి అర్థమైపోతుంది. కొట్టకుంటానే ఏం కానీ అక్కడికి ఏం చేస్తాడే అలానే వృక్షంలో అయితే చెడిపోతుంది. దేవుడు ఎంత చక్కగా దైవ మాటలు ఇందులో లిఖించబడి ఉన్నాయి. మరి ఇంకో 18 వచనం, నీ పెదవులు యథార్థమైన మాటలు వినుట నా ఆంతర్యము ఆనందించుచున్నది. పాపులను చూసి హృదయంలో మత్సరపడకము. నిత్యముగా యెహోవాను భయభక్తులు కలిగి నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును.
దేవుడు మరి ఈ చక్కటి మాటలు మన హృదయంలో నుంచి ఫలించి అభివృద్ధి చేయక ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి ప్రభా. సూర్యగా చిక్కుబెట్టే శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను దేవా, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. మంచి వర్షాలను అనుగ్రహించండి. శోధన నుండి కీడపాయ నుండి మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. నైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి హృదయాలలో నీ కార్యం జరిగించండి ప్రభా. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలుల కోసం నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని పెట్టి స్థుతిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం రచించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోహ క్రియలు అనంతం నాశనం అగునుగాక.